జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ అంటే ఏ విధంగా? వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన విజయవాడ జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సో అక్కడ మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్గా మారాయి. ఎగ్జాంపుల్, తన సామాజిక వర్గం అయిన చంద్రబాబు నాయుడు ఎవరి మనిషినైనా సరే ఆయన ఇట్లాగే ఈర్ష్యతో కక్షతో అరెస్టులు చేపిస్తుంటాడు అని చెప్పారు. అవును కదా, కనిపిస్తుంది కదా. మళ్ళీ ఆయన చెప్పడం ఏంటి? జగన్ గారు ఆయన కొత్తగా ఏం చెప్పలేదు, చూసిందే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వంశీ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అది తెలుసుకో. మీరు జగన్ అభిమాని? జగన్ గారి అభిమాని అని కాదు, ఎక్కడ రైట్ ఉంటే అది మాట్లాడడం కరెక్ట్ కదా. ఇప్పుడు అది ప్రూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాము. అంటే 2029లో నేను కానీ ఎన్నికల్లోకి వస్తే ఇది రాంగ్ ఎలిగేషన్ అని ప్రూవ్ అయితే గుడ్డలేడు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతా అనేది జగన్ గారి స్టేట్మెంట్. ఇది వరకు కూడా ఆయన చాలా సార్లు ఇలా చెప్పడం జరిగింది. బట్ దానికి పోలీస్ అధికారులను ఉద్దేశించి అలా ఎప్పుడు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. మీ గుడ్డలు ఊడదీసి శిక్షిస్తాను, సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే నేను మిమ్మల్ని బయటికి లాగుతాను అని పోలీసులు ఏం చేస్తారు? నాయకులు మారుతుంటారు, పోలీసులు అలాగే ఉంటారు కదా. ఉంటారు, బట్ వాళ్ళని ఉద్దేశించి అన్నాడంటే డైరెక్ట్ గా పోలీసులు అన్నట్టు కాదు. దాన్ని చేసిన పోలీసులే కాబట్టి ఆయన పోలీసులు అన్నట్టే, బట్ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఆ మాట తగులుతుంది అనేది నా ఇంటెన్షన్. ఎస్. రెడ్ బుక్ లో లిస్ట్ అంటే పేర్లు చూసి భయపడ్డారంటారా జగన్ గారు కానీ కొడాలి నాని కానీ? అందుకే ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతారంటారా ప్రెస్ మీట్లు పెట్టి? ఫ్రస్ట్రేట్ అవడానికి ఏముందండి? ఇప్పుడు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నంత మాత్రాన అది రియల్ అయిపోవాలని లేదు కదా. ఫ్రస్ట్రేట్ అవడానికి ఏముంది? మనం జగన్ గారి పాలన చూసాము, ఇది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము, ఇప్పుడు కూటమి పాలన చూస్తున్నాము. దీనిలో ఏది డిఫరెన్స్ అనేది జనాలకి ఇప్పటికే అంచనా తెలిసిపోయింది, వాళ్ళు పసిగట్టారు కూడా. నెక్స్ట్ 2029లో ఎవరు వస్తారు అనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే జైలుకి వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడటం తప్పితే ప్రజా సమస్యల గురించి జగన్ గారు ఎప్పుడు అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒకసారి కూడా మాట్లాడలేదు. అంటే జైలుకి వెళ్ళే వాళ్ళే ముఖ్యం, బయట ఎవరైతే 11 సీట్లు గెలిపించినటువంటి ప్రజలు ముఖ్యం లేదంటారు జగన్ గారు. అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు ఎవరి పార్టీ అని నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యేది మాత్రమే జనాల్లోకి వెళ్తుంది. ఆయన ఎవరి గురించి మాట్లాడట్లేదా అనేది జనాలకి తెలుసు. సో ఏది బయటకు వస్తుంది అంటే కాంట్రవర్సీ అయ్యేదే బయటకు వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా కూడా కాంట్రవర్సల్గా ఉన్నదానికి ఉన్నంత హైప్ ఇంకో దానికి ఉండదు. మనము ప్లస్ మాట్లాడే దానికన్నా మైనస్కే కదా ఎక్కువ ఏమంటారు జర్నీ ఉంది. సో అలా అనుకోవచ్చు కదా. జగన్ గారు కాంట్రవర్షియల్ గా మాట్లాడడం కోసం, హైప్ కోసమే ప్రజా సమస్యలు మాట్లాడితే ఎవరు చూడరు, ఇలా జైలుకి వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడితే మనకి హైప్ వస్తుందని మాట్లాడుతున్నారా? నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటా. నేను అనేది ఏంటంటే కాంట్రవర్సీగా మాట్లాడిన మాటలు మన మీడియా దాన్ని ఎక్కువ హైప్ చేస్తున్నారు. మాటలే కాంట్రవర్షియల్ కదా. బట్టలు ఓడదీస్తా అని చెప్పేసి ఆయన ఇప్పుడు వచ్చిన నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడలేదు జగన్ గారు. మాట్లాడలేదు అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు. జనాల మధ్యలోనే తిరిగారు, జనం కోసమే తిరిగారు, జనమే అని తిరిగారు. బట్ ఆ జనమే ఆయనని వెనక్కి నెట్టేశారు. సో ఆయన మాట్లాడడానికి ఇంకేం లేదు. ఏం మాట్లాడినా వాళ్ళని బ్లేమ్ చేసినట్టే ఉంటుంది అని అనుకున్నారో ఏమో. అండ్ వీళ్ళంతా ఆయన పక్కనే తిరిగే వాళ్ళు కాబట్టి, ఆయన పక్కన ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడంలో తప్పులేదు. సో జగన్ గారు మరి ఫైనల్లీ ఎప్పుడు వస్తారంటారు అసెంబ్లీకి? ఖచ్చితంగా వచ్చే రోజైతే దగ్గరలో ఉంది. అది జనాలకి తెలుసు ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదని. చాలా మంది మ్యానిపులేట్ అవుతున్నారు అనేది నేను అనుకుంటున్నాను. అండ్ డే బై డే సోషల్ మీడియా ఎలా అయితే ముందుకెళ్తుందో జనాలు కూడా ఇదివరకట్లాగా అంత ప్యూర్ లేరు, వాళ్ళు రోజుకు మారిపోతున్నారు. సో దాన్ని బట్టి మనం ఈ చేంజెస్ చూస్తున్నామే తప్పితే లేదంటే వీ కెన్ చూస్ అ బెస్ట్ లీడర్. థ్యాంక్ యూ.